నమస్కారం। ఈరోజు మనం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం వరిముక్కల గ్రామంలో ఉన్నాం। ఈ రోజు మనం ఎటర్నల్ సీడ్స్ కంపెనీ వారిది బీరా ఇచ్చాం నీలనవిరెడ్డిని। అన్న పేరు మీ పేరేనా? శ్రీరాములు। ఈరోజు శ్రీరాములు గారి తోట కోసం తోట చూస్తే అటువైపు ఉంది। ఈ రోజు బీరా హార్వెస్టింగ్ చేయడం జరిగింది। దాదాపు 6 కటింగ్లు కంప్లీట్ అయింది। ఎట్లా ఉందన్న వెరైటీ? ఇప్పుడు మీరు ఎక్కడ తెచ్చారు ఫస్ట్ సీడ్? మీరు దేవనకొండ షాప్ పేరు ఏం పైన? షాప్ పేరు నాకు చదువురా సార్। ఎస్కేఎస్ హైబ్రిడ్ సీడ్స్ లో తెచ్చారన్న భాష అన్నది। ఇప్పుడు ఎట్లా ఉందని ఎన్ని రోజులకు ఒకసారి కటింగ్ తెంపుతారు మీరు? 2 రోజులకు ఒకసారి। 2 రోజులకు ఒకసారి కటింగ్ ఎన్ని క్వింటాలు తెగుతుంది దాదాపు మీకు? ఫస్ట్ 12 క్వింటాలు వచ్చేదా, తర్వాత 8 క్వింటాలు 9 క్వింటాలు అటు వరకు లెక్కేస్తే బాక్స్ లు। ఇప్పుడు మార్కెట్ ఎక్కడ తీసుకుంటారు మీరు? కర్నూలు। రేటు వేరియేషన్ ఎట్లా పోతుంది వేరే దాంట్లో కంటే మనది ఎట్లా పోతుంది? 10 రూపాయలు పెంచే పోతుంది। 10 రూపాయలు పోతుంది బీరకాయ అయితే। క్వాలిటీ బీరా క్వాలిటీ సైజ్ గానీ ఏ విధంగా ఉంది? బాగుంది, 50 చెట్టు 1 అంటారులే, బాగుంది। అవునులే, చూసుకుంటే క్వాలిటీ కూడా బీరా ఈ విధంగా ఉందనా? బాగుండదు। వేరే రైతులు కూడా వేసుకోదగ్గ విత్తనమైనా మంచిగా హైబ్రిడ్ అయినా? కొండలు గుడమలలో 50 తెచ్చిండు, మొన్న 50 తెచ్చిండ్రు ఫస్ట్ క్వాలిటీ అప్పుడే। పొరాలు తెచ్చినాడు। అవునవును, మార్కెట్ లో దిమ్మకపోయారు సంచులకి మార్కెట్ కి। నాకు కలవదు అనుకోలే అన్ని క్వింటాలు అయిపోయావని। అవునులే, అదే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎన్ని 6 కటింగ్ ఒక 2-3 కటింగ్ తీసుకోవచ్చా? ఇంకా 4 వస్తుంది। 4 కటింగ్ వస్తుంది। పిండి బాగా వచ్చేది। మనం మే ఆ టైప్ వేసుకుంటే ఇంకా ఎక్కువ తీసుకుంటుంటాం। ఇప్పుడు ఏమంటే మీకు వర్షాకాలం కాబట్టి మన 15 దాదాపు వర్షం వచ్చింది। ఇప్పుడు ఆ వర్షాలు కూడా తట్టుకొని ఇంత మంచి క్వాలిటీ వచ్చిందంటే మనకు కాయ మంచి దిగుబడి హైబ్రిడ్ అంటారు। మంచిగా పంట మంచిగా దిగుబడి మంచిగా వస్తుంది, కానీ అప్పట్లాకి ఇప్పుడు రాదనమాట। అదే మళ్ళీ అప్పుడు మనకు మేలు వేసుకుంటే ఇంకా ఈల్డింగ్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది అంటారు। ఇట్లా అంటే ఈ రేట్లు 6 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు మాలు ఇప్పుడు ఇది। దీన్ని ముందు దీని అందరు కలనాను। అవునవును, అప్పుడు వాతావరణం సెట్ అయ్యేది అట్లా అయితే ఇప్పుడు ఓకేనా, థ్యాంక్స్ అన్న।